బాబా కథ కచేరీ చెయ్యాలని వచ్చాం. అడేమోపాడు కనపడటం లేదు. బాబాను ముందే చేరుకున్న వారి కోసం మనం బాధపడకూడదు. నీ గొంతుతో నువ్వు పాడు. ఆ గొంతులోనే నీ తమ్ముడు గొంతు కూడా బాబా వింటాడు. వెళ్ళు. ఎవరా? నేను నీటిలో మునిగిపోయి చాలా లోపలికి వెళ్ళిపోయాను. అక్కడ లోపల చాలా గుళ్ళున్నాయి. శివుడు కూడా ఉన్నాడు. ఆ శివుడితో మన అమ్మా నాన్న విడిపోకుండా ఎప్పుడూ కలిసి ఉండాలని మొక్కుకున్నాను. అప్పుడు పూజారి వచ్చి నీటిలోంచి నన్ను బయటకు తీసి కాపాడాడు. మీ అక్కయ్యను నేను పంపిస్తాను. ఈ బస్సు వెళ్ళిపోతే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు లేదు. బాబాని తలుచుకుని వెళ్ళు. నీకు అంతా మంచే జరుగుతుంది. ఆ పూజారి నన్ను కూడా సిటీ బస్ ఎక్కించారా? అరే రే, చీటీ ఇవ్వడం మర్చిపోయానే. ఇవాళ మన స్కూల్ స్పోర్ట్స్ డే కదక్క. ఇప్పుడు అక్కడుంటే భలే ఆడుకునేవాళ్ళం మనం. బంటి గాన్ని బుజ్జి గాన్ని మొత్తం అందరినీ ఓడించేవాడిని. అవును, ఇప్పుడు మనతో ఎవరు ఆడతారా? నేనాడతాను.